హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రేమ్. టుడే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది ఎస్డిఎల్సి అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. రీసెంట్గా కాదు, అది రీసెంట్ డేస్లో కానీ లేకపోతే ఎప్పటి నుంచో కానీ స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అసలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ వల్ల ఏ టెక్నాలజీ అంటే ఏ కోర్సులో ఏవేమి ఉంటాయి. లైక్ ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, జావా తీసుకుందామా, లైక్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏ టెక్నాలజీ తీసుకోవాలి, ఫ్రంట్ ఎండ్లో ఏ టెక్నాలజీ తీసుకోవాలి, ఇలా డిఫరెంట్ డౌట్స్ అనేవి ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమయ్యే, అందరికీ అంటే నార్మల్ పీపుల్ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో నీట్గా చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా. ముందు ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఒక కంప్యూటర్లో మనం కొన్ని కమెంట్స్, కొన్ని కోడ్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాం. అది వెబ్సైట్లు అవ్వచ్చు, యాప్ అవ్వచ్చు, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్స్ అవ్వచ్చు, కొన్ని సర్వర్ సైడ్ అప్లికేషన్స్, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మనకు ఒక 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి డిజైన్, థర్డ్ వచ్చేసరికి డెవలప్మెంట్, ఫోర్త్ వచ్చేసరికి టెస్టింగ్, ఫిఫ్త్ డిప్లాయ్మెంట్, సిక్స్త్ మెయింటెనెన్స్. అంటే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలంటే ముందు ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సపోజ్ ఒక కామర్స్ వెబ్సైట్ తీసుకోండి. అసలు కామర్స్ వెబ్సైట్లో ఏముండాలి, ఇద్దరు యూజర్లు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, అంటే లైక్ యూజర్స్ అండ్ కస్టమర్స్. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఎగ్జాంపుల్ ప్రేమ్ కామర్స్ సైట్ ఉంది. మన ప్లాట్ఫామ్లో వీళ్ళు సెల్లింగ్ ది ఆల్ రిటైల్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్లు మనం సేల్ చేస్తున్నాం అనుకోండి. ఇలా నా రిక్వైర్మెంట్ ఏంటి అనేది మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ఏదర్ సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, లేదా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అయినా. అది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లోకి వస్తుంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నా రిక్వైర్మెంట్ తగ్గట్లు ఒక థీమ్, ఒక డిజైన్ బిల్డ్ చేస్తారు. ఆ డిజైన్లో మనకి ఏముంటాయి, స్క్రీన్స్ బిల్డ్ చేయడము, మొబైల్ అయితే మొబైల్ యాప్ స్క్రీన్స్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ డిజైన్స్ క్రియేట్ చేసి ఆన్లైన్ నాకు ప్రేమ్ కామర్స్ సైట్ని చూపిస్తారనమాట. ఇది మనకు వచ్చేసరికి డిజైన్. డిజైన్ అయిపోయింది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ దగ్గరికి వస్తాం. డెవలప్మెంట్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ పెట్టుకొని మనం డిసైడ్ అవుతాం. పైథాన్లోకి వెళ్ళాలా, జావాలోకి వెళ్ళాలా, లేకపోతే C++, లేకపోతే నోడ్ చేసా, ఎనీథింగ్ తీసుకుంటారు కదా. అది బ్యాక్ ఎండ్ సబ్జెక్ట్లోకి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి స్క్రీన్స్ లేఅవుట్, అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫ్యామిలీతో యాంగులర్లో బిల్డ్ చేయొచ్చు, HTML, CSS, బూస్ట్రప్ యూజ్ చేసుకొని కూడా బేసిక్గా ఫ్రంట్ ఎండ్ అనేది బిల్డ్ చేసేయచ్చు. ఇప్పుడు రియాక్ట్ కూడా మనకి ఫేమస్ అయింది. ఇప్పుడు మొబైల్ యాప్ డెవలప్మెంట్ అయితే క్రాస్ ప్లాట్ఫామ్స్, రియాక్ట్ నేటివ్ ఆర్ ఫ్లటర్ వాడాలా, లేకపోతే ఏదైనా నో కోడ్ టూల్స్ కూడా వాడి మనం మొబైల్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా iOS స్టూడియో వాడుకుందామా, లేకపోతే ఆండ్రాయిడ్ స్టూడియో అయినా డైరెక్ట్గా OSలతోటే మనం బిల్డ్ చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే డేటాబేస్ పోస్ట్గ్రేస్ వాడదామా, MySQL, Oracle, లేక నోస్కోడ్, అది MongoDB, ఏం వాడతాం డిసైడ్ అవుతాం. తర్వాత డెవలప్మెంట్ అయిపోయిందా, డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్, అంటే నువ్వు చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బేసు లేదా డిజైన్ బేసు, స్క్రీన్స్ అన్ని బిల్డ్ అయ్యాయా, API కాల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదన్నా మిస్టేక్ ఉందా లేదా అనేది చెక్ చేసి టెస్టింగ్ కూడా కొన్ని బగ్స్ అయినా ఉంటాయి. బ్యాక్ ఎండ్ సైడ్ అయితే బ్యాక్ ఎండ్ బగ్స్, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ బగ్స్ అయితే ఫ్రంట్ ఎండ్కి తెలుస్తుంది. ఈ టెస్టింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది టెస్టింగ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీవన్ యూజింగ్ ది డెవాప్స్లో మనకి గిట్లోంచి కోడ్ తీసుకొని పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు. జెన్కిన్స్ యూజ్ చేసుకొని డోకర్ అండ్ కుబర్నెట్స్తో డిప్లాయ్మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఎక్కడ దగ్గర కోడ్ ఉంచాలి కాబట్టి థర్డ్ పార్టీ సర్వర్లో మనం ఉంచుతాం. అది AWS అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, GCP అవ్వచ్చు, లేదా IBM ఆర్ ఎనీ బిగ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్. మెయింటెనెన్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కరెక్ట్ ఏదైనా ఫైర్ వాల్స్ అన్నీ కూడా చెక్ చేస్తాం. మెయింటెనెన్స్ కూడా ఛార్జెస్ ఇస్తాయి కంపెనీస్. ఇప్పుడు మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి, లేకపోతే ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి, ఒక టెక్నాలజీలో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటే ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీ జర్నీ. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి, అక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టావంటే నీకు ముందు ఒక ఇండస్ట్రీ మీద కంప్లీట్గా ఒక అవగాహన అనేది వస్తుంది. అందులో నుంచి నువ్వు తీసుకో, 2-3 కోడింగ్ లాంగ్వేజ్లు తీసుకోను, ఒక ఫ్రంట్ ఎండ్ తీసుకొని నువ్వు కెరీర్ స్టార్ట్ చేయి. ఒక ఓవరాల్ గ్రిప్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ మీన్స్ అట్లీస్ట్ మినిమం ఐడియా. సపోజ్ ఎవరైనా నిన్ను మొబైల్ యాప్ డెవలప్మెంట్కి ఏ లాంగ్వేజెస్ వాడతారో అని అడిగితే నీకు తెలియాలి. అది iOS లేకపోతే ఆండ్రాయిడ్, లేకపోతే యూ కెన్ యూజ్ ది క్రాస్
ఫ్రేమ్వర్క్స్, ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎస్డిఎల్సి గురించి తెలిసింది, ఆ తర్వాత బ్యాక్ ఎండ్లో ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో చెక్ చేయి, ఫ్రంట్ ఎండ్లో ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో చెక్ చేయి. ఓకే, అలాగే టెస్టింగ్లో ఈ పైథాన్ సెలీనియం బాగుంటుందా లేకపోతే జావా సెలీనియం బాగుంటుందా, మాన్యువల్ బాగుంటుందో కూడా చెక్ చేసుకోండి. అలాగే క్లౌడ్ టెక్నాలజీస్ ఎక్కువగా ఈ కంపెనీస్ యూజ్ చేసే క్లౌడ్ పార్ట్నర్స్ లైక్ అజూర్ వాడుతున్నారా, ఏడబ్ల్యూఎస్ వాడుతున్నారా, జీసీపీ వాడుతున్నారా. ఓవర్ ద టైం ఒకసారి ఒక క్లౌడ్ టెక్నాలజీస్తో నువ్వు స్టార్ట్ అయినా 2 to 3 years వచ్చేసరికి ఆల్ 3 క్లౌడ్ టెక్నాలజీ గురించి నీకు తెలియాలి. ఇప్పుడు నీకు ఎస్డిఎల్సి గురించి తెలిసింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలిసింది. ఈ ఎస్డిఎల్సిలో లేని కొన్ని ఉంటాయి మనకి బిజినెస్ అనలిటిక్స్ టూల్స్. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ ఎస్డిఎల్సి మీద ఒక అవగాహన వచ్చింది అనుకోండి, ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, ఓకే నేను ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన అందరికీ చెప్తారు టాప్ 10 కోర్సెస్ అని, ట్రెండింగ్ కోర్సెస్ అని. వీటి గురించి కొద్దిగా పక్కన పెట్టి ముందు నీకేం అర్థం అవుతుంది, నువ్వు ఫ్రంట్ ఎండ్ చేయగలుగుతున్నావా, బ్యాక్ ఎండ్ చేయగలుగుతావా, టెస్టింగ్ కావాలా, లేకపోతే యూఎక్స్ డిజైన్ సైడ్ వెళ్తావా, లేకపోతే ఏదైనా బిజినెస్ అనలిటిక్స్ టూల్స్ నేర్చుకుంటావా, ట్యాబ్లూ, పవర్ బిఐ లైక్, లేదా సమ్ అదర్ టూల్స్ లైక్ డెవాప్స్లో ఉండే అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఇటువంటి క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుందాం అనుకుంటున్నావా, ఏం నేర్చుకుందాము అనుకుంటున్నావో నువ్వు డిసైడ్ అవ్వు. వన్స్ యూ డిసైడ్ దెన్ కోర్సెస్ తీసుకొని నెమ్మదిగా కెరియర్ స్టార్ట్ చేయి. ముందు అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియకుండా, సాఫ్ట్వేర్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఒక అవగాహన లేకుండా, ఫ్రెండ్ చెప్పాడని మరొకరు చెప్పారని, జావా ఒకరని, పైథాన్ ఒకరని, డేటా సైన్స్ ఒకరని, ఏఎంఎల్ ఒకరని, జనరేటివ్ ఏఎన్ ఒకరని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకరని, ఇలా అందరూ చెప్పే మాటలు సలహాలు చూసుకొని నువ్వు కెరియర్ అనేది చూస్ చేసుకో. ఒకసారి చెక్ చేయి. జస్ట్ ఒక వీడియో ఎస్డిఎల్సి మీద ఒక 1 hour వీడియో కూర్చున్నావు అంటే నీకు మొత్తం ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని నెమ్మదిగా నీట్గా టైం తీసుకొని నువ్వు చూడు, కోర్స్ తీసుకో, లేదా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు. రైట్ టైంలో రైట్ కోర్స్, రైట్ ఇన్స్టిట్యూట్ నీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా నీ కెరియర్ బాగుపడుతుంది. ఓకే, ఇందులో నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా సపోజ్ నీ కోడింగ్ రాదని నువ్వు అనుకున్నావు అనుకో, ఒక మైత్లో ఉండకు. ఒక 2 నెలలు లేకపోతే నాట్ 2 months, జస్ట్ 2 weeks ఆ కోర్స్ చూడు, లైట్గా ప్రాక్టీస్ చేయి. అందుకే నీకు ఓకే 2 weeks చేసావు జావా, ఒక ఒపీనియన్ ఉంది 50-50 అనో, లేకపోతే లైక్ నువ్వు ఇష్టపడితే కంటిన్యూ అవుతావు, లేదు పైథాన్ కూడా నేర్చుకో ఒక 2 weeks. ఈ 2 weeksలో నీకు కంపారిజన్ ఉంటుంది. ఓకే నీకు పైథాన్ సూట్ అవుతున్నావా, జావాకి సూట్ అవుతున్నావా, అలాగే ఏ టెక్నాలజీస్ అయినా నీకున్న ఆప్షన్స్ని టెస్ట్ చేసుకో. ఒక 1 week 2 weeks కూర్చోవడంలో తప్పేం కాదు. ఒకసారి నువ్వు ఏ కోర్స్ నీకు సూట్ అవుతుందో నువ్వు ఫిక్స్ అయిన తర్వాత దెన్ ఇంకొక 6 months వరకు వెనక్కి తిరక్కో, దాని మీద కోర్స్ తీసుకో, మంచిగా ప్రాక్టీస్ చేయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు, జాబ్ వస్తుంది. ఓకే, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి అసలు బేసిక్గా ఎస్డిఎల్సి మీద అంటే ఏంటో అనేది ఒక అవగాహన తెచ్చుకోమనండి. ఈ వీడియోలో నేను కూడా మంచిగా చెప్పాను, ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇందులో 6 steps ఉంటాయి. ఒకటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఈ కేటగిరీలోనే టోటల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా, ఇందులో చాలా కేటగిరీస్, టెక్నాలజీస్ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.